హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ తెలిసిందే, నా కస్టమర్స్ ఆల్మోస్ట్ 90% పిల్లలేని. ఈ మధ్య కొత్తగా వస్తున్న పిల్లలు చాలా మంది అడుగుతున్నారండి, అన్న నీకన్నా ఎక్వేరియం షాప్ లో తక్కువగా దొరుకుతున్నాయి కదా అని. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అలాగే ఫ్యూచర్ లో కూడా మనకి రిఫరెన్స్ గా ఉంటుందని. నా దగ్గర కన్నా ఎక్వేరియం షాప్ లో మీకు తక్కువగా దొరుకుతాయండి. ఎందుకని మీరు అడిగితే, ఫస్ట్ పాయింట్, మీరు ఎక్వేరియం షాప్ లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఎటువంటి గైడెన్స్ అనేది ఉండదు. మీరు ఏ ట్యాంక్ కావాలంటే ఆ ట్యాంక్, అలాగే మీరు ఏ చేపలు కావాలంటే ఆ చేపల్ని ప్యాక్ చేసి అయితే మీకు ఇచ్చేస్తారు. సింపుల్ కాన్సెప్ట్ అండి. మీరు ట్యాంక్ కొనిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆ ట్యాంక్ నిండా ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి మీరు ఫిష్ని అక్యూములేట్ చేసి అందులో రిలీజ్ చేసిన ఒక 2-3 డేస్లో చచ్చిపోతాయండి. మీరు ట్యాంక్ పర్చేస్ చేసిన తర్వాత ఒక 10 to 15 డేస్ ఫ్రెష్ వాటర్తో ట్యాంక్ని రన్ చేస్తే వితౌట్ ఫిష్ ట్యాంక్ సైకిల్ అయ్యి మీకు ఫిష్కి కావాల్సిన బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ట్యాంక్లో జనరేట్ అవుతుందండి. దానివల్ల మీకు ఫిష్ ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము ఫాస్ట్గా సైకిల్ చేయాలనుకుంటే మీకు మైక్రోలైఫ్ S2 అని చెప్పి బెనిఫిషియల్ బ్యాక్టీరియా లిక్విడ్ దొరుకుతుందండి మార్కెట్లో. మీరు ఆ లిక్విడ్ తెచ్చుకొని ఒక 50 లీటర్స్ ట్యాంక్లో డైలీ 20 ml యూజ్ చేస్తే మీకు 5 డేస్లో ట్యాంక్ ఫుల్గా సైకిల్ అయ్యి 6th డే మీరు ఫిష్ రిలీజ్ చేయడానికి అనువుగా ఉంటుందండి. అంతేగాని మీరు కొత్త ట్యాంక్ కొనుక్కొచ్చేసి అదే రోజు చేపలను కొనుక్కొచ్చి ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి చేపలు అందులో వేస్తే మీకు 2-3 డేస్లో ఈజీగా చచ్చిపోతాయండి, నో డౌట్ దాంట్లో. సెకండ్ పాయింట్, మీరు ఎక్వేరియం షాప్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మెయింటెనెన్స్ అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదండి. ఒక 50 లీటర్స్ ట్యాంక్లో ఇన్ని చేపలే వేయాలి అని రూల్ అయితే ఒకటి ఉందండి. కానీ మీకు ఎక్వేరియం షాప్లో అలాంటి రూల్స్ ఏం పట్టించుకోరు. ఒక బ్రీడ్కి సంబంధించిన చేపలన్నీ అవి ఎన్నైనా 100 అయినా 150 అయినా ఒకే ట్యాంక్లో వేసేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మీకు ట్యాంక్ ఓవర్ క్రౌడ్ అవుతుంది చేపలతో. థర్డ్ పాయింట్, ఏదైనా ట్యాంకులో చేప చనిపోతే వెంటనే తీయరండి. దానివల్ల ఏంటంటే మిగతా చేపలకి డిసీజ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ, ఓవర్ క్రౌడ్ అవటం వల్ల. ఫోర్త్ పాయింట్, మీరు ఆ చేపల్ని కొనుక్కుని తెచ్చుకుంటే వాటి లైఫ్ టైం అనేది క్వశ్చన్ మార్క్ అండి, చెప్పలేము. మీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ ఫీడ్ని యూజ్ చేస్తారండి, ఎందుకంటే వాళ్ళు చాలా ట్యాంక్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలంటే వాళ్ళకి బాగా ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎక్వేరియం షాప్లో అయితే జరిగేది. నెక్స్ట్ మన దగ్గరికి వస్తే, ఫస్ట్ పాయింట్, మనం ఆల్మోస్ట్ చేపల్ని అవుట్ ఆఫ్ ఏపీ నుంచే ఆర్డర్ మీద అయితే తెప్పించుకుంటాం. కొన్నిసార్లు లోకల్ ఎక్వేరియం షాప్ నుంచి సెలెక్ట్ చేసుకుని అయితే పర్చేస్ చేసుకుని తెచ్చుకుంటాం. సెకండ్ పాయింట్, మనం పర్చేస్ చేసుకున్న చేపల్ని 4-5 డేస్ క్వారంటైన్లో ఉంచి బాగున్న చేపల్ని తీసేసి డిసీజెస్ ఉన్న చేపల్ని సపరేట్ చేసి వాటి డిసీజ్ని బట్టి వాటికి మెడిసిన్ ఇచ్చి క్యూర్ చేసిన తర్వాత ట్యాంక్స్లో అయితే రిలీజ్ చేస్తామండి. థర్డ్ పాయింట్, మన ట్యాంకుల్లో ఉన్న ఏ చేపకైనా సరే, చిన్న చేప అయినా పెద్ద చేప అయినా, మనం క్వాలిటీ ఫీడ్ అయితే యూజ్ చేస్తామండి. మనం క్వాలిటీ ఫీడ్ ఇవ్వడంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవుతాము. మనం ఎప్పుడు ఒకటే ఫీడ్ కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఫీడ్స్ అయితే యూజ్ చేస్తాం. 2 డేస్కి ఒకసారి ఇచ్చే ఫీడ్ని మారుస్తూ ఉంటాం. దానివల్ల చేపలు మన దగ్గర బాగా హెల్తీగా ఉంటాయండి, త్వరగా బ్రీడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఫోర్త్ పాయింట్, మనం క్వాలిటీ ఫీడే కాదండి, మెయింటెనెన్స్లో కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యాము. పొద్దున్న, సాయంకాలం, మధ్యాహ్నం 3 పూట్ల చెక్ చేసుకుంటూనే ఉంటాం ప్రతి ట్యాంక్ని. ఇన్ కేస్ ఏదైనా చేప డిసీజ్ వచ్చినట్టు గుర్తించినా లేదా స్ట్రెస్లో ఉన్నట్టు తెలిసినా ఇమీడియట్గా చేపను సపరేట్ చేసి మనం రకరకాల మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తామండి. చేపకు వచ్చిన డిసీజ్ బట్టి మెడిసిన్ అయితే యూజ్ చేస్తాం. క్యూర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పాత ట్యాంక్లోకి అయితే రిలీజ్ చేస్తామండి. రెగ్యులర్గా క్వాలిటీ ఫీడ్ ఇచ్చి మెయింటైన్ చేయటం వల్ల చేపలు మంచి హెల్తీగా తయారవుతాయండి, మంచి కలరింగ్ అయితే వస్తుంది, అలాగే త్వరగా అయితే బ్రీడ్ అవుతాయండి. మీ అందరికీ తెలిసిందే, మనం ఫేమస్కి ప్రెగ్నెంట్ చేపలకి మన దగ్గర ఎక్కువగా ప్రెగ్నెంట్గా ఉన్న చేపలనే తీసుకోవడానికి ఇష్టపడతారు పిల్లలు. సో ఇదే ఫ్రెండ్స్ మనకి లోకల్ ఎక్వేరియం షాపులకి డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.